తప్పుడు రా ప్రసాద్ గారు ఏంటంటే నువ్వు చెప్పావని హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన భద్రాద్రి ఆటోవాల. నా బెస్ట్ ఫ్రెండ్ అయిన హరీష్ అనే అబ్బాయి మన భద్రాచలం నుంచి 85 కిలోమీటర్లు ఉన్న పాపికొండలు అనే ఒక ఊర్లో అయితే మా ఫ్రెండ్ ఉంటాడు. వాడి ఊరి పేరు వచ్చి కొండేపూడి అనే ఒక విలేజ్. వాడిని చూడాలనిపించి అయితే నేను వాడి ఊరు అయితే వెళ్ళడం అయితే జరిగింది. ఎలా వెళ్ళాను, ఎలా వచ్చాను అనేది అయితే మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. ఇంకోటి, మన ఊరు లెక్క అక్కడ రోడ్ సౌకర్యం, కరెంటు, ఫోన్ నెట్వర్క్ అయితే ఏమీ ఉండదు. ఆ ఒక్కరోజు నైట్ వాడితో ఎలా స్టే చేశాను అనేది మీకు చూపిద్దాం అనేది నా చిన్న ప్రయత్నం. మీకు నచ్చుతుంది అనుకుంటాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇక్కడైతే ప్రతిరోజు టూరిజం బోర్డులు అయితే చాలా తిరుగుతూ ఉంటాయి. నేను వెళ్ళింది శనివారం, అంటే రేపు ఆదివారం రోజున కూడా వీడియో పెడతాను, చూడండి. అసలుకి జనాలు ఎలా వస్తారంటే టూరిజంకి చూడడానికి చాలా బాగుంటుంది. ఒకసారి మీకు చూడాలనుకుంటే ఒకసారి అందుబాటులో ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. నేను ఎక్కిన బోట్ ఏంటంటే, మన దగ్గర షేర్ ఆటో టైప్ ఉందంటే ఇక్కడ ప్యాసింజర్ బోట్స్ అనేది అయితే ఒకటి ఉంటాయి. ప్రతి ఊరికి స్టాప్ బై ఉండి ఆపుతూ ఉంటారు. అలాంటి బోట్ అయితే నేను ఎక్కాను. మనం ఎక్కిన దగ్గర నుంచి ఇదైతే సెకండ్ ఊరు అనమాట. ఇక్కడ కూడా కొంతమంది ఉన్నారు దిగేవాళ్ళు, వాళ్ళు దింపడానికి అయితే ఇక్కడ ఆగింది.
ఈ కోళ్ళు చూడంగానే మీకు అనిపించింది అది ఏంట్రా ఈ కోళ్ళు ఈ బోట్లో అనుకుంటున్నారు కదా. ఇక్కడ పేరంటాలపల్లి అనేది విలేజ్ అయితే ఉంది. అక్కడ ఏంటి అంటే ఇక్కడ బ్యాంబో చికెన్ అనేది మంచి ఫేమస్ అన్నమాట. అక్కడ విలేజ్ వాళ్ళు ఏంటి అంటే అక్కడ బ్యాంబో చికెన్ అనేది అక్కడ బాగుంటుంది. ఈ కోళ్ళు అక్కడ క్లీనింగ్ చేసి బ్యాంబో చికెన్ అయితే అమ్మడం జరుగుతుంది. చాలా బాగుంటుంది అక్కడ. చూపిస్తాను మీకు మార్నింగ్ లేకనే అక్కడ పేరంటాలపల్లి అయితే వెళ్ళి ఆ విలేజ్ అయితే మీకు చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది. అది వెదురుతో చేసిన ఫ్లేవర్స్ అయితే ఏంటి చిప్పులు చాలా భలే బాగుంటాయి అవి. అసలుకి చాలా అంటే చాలా అసలుకి ఆ కొండలు చూస్తుంటే నాకైతే చాలా అనిపించింది. ఎందుకంటే మనం సిటీలో ఉంటూ ఒక్కసారి న్యాచురల్గా అలాంటి కొండలు చూస్తూ ఉంటే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇదే ఫస్ట్ టైం అయితే కాదు, నాకు తెలిసి చాలా ఒక 5-6 ఇయర్స్ నుంచి వాళ్ళ ఇంటికైతే వెళ్తూనే ఉన్నా, కానీ ఎప్పుడూ ఇలా అయితే ఎంజాయ్ చేయలేదు. ఈరోజు అయితే ఫస్ట్ టైం. చాలా అంటే చాలా నేచరు చాలా బాగుంది. అందులో శీతాకాలం ఒకటి స్టార్ట్ అయింది కదా, మంచు తొందరగా కురవడం అయితే స్టార్ట్ అయింది. ఈరోజు నైట్ అయితే ఈరోజు అక్కడ స్టే చేయడం అయితే జరిగింది. ఈరోజు నేను మా ఫ్రెండ్ గారు అసలు చలి ఎలా ఉంటుంది అనేది అదే భయంగా ఉంది మాకైతే. చూద్దాం వాళ్ళ ఇంటికి వెళ్ళి వాటిని కలిసి ఎలా ఉంటుందో మీకైతే చూపిస్తా, చూడండి. నా అదృష్టం ఏంటంటే నేను మా ఫ్రెండ్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళే ముందు ఒక 2 ఊర్లు ముందే మా ఫ్రెండ్ గారు అనుకోకుండా ఆ ఊరైతే వచ్చి కూర్చున్నాడు అనమాట. వాడు ఏదో పనుండి వచ్చాడు. నేను వెళ్తున్న విషయం వాడికి తెలియదు, వాడు అక్కడ ఉన్న విషయం నాకు తెలియదు. వాడు నన్ను చూడంగానే వాడు సంతోషం అయితే మామూలుగా కదా. ఒకసారి మీరే చూడండి. ఎందుకంటే సరే షిట్ చూడరా రై. ఆ వెదర్ అయితే చూస్తున్నారు కదా, చూస్తుండగానే చీకటి పడిపోతుంది అనమాట. అసలుకి ఆ వాతావరణానికి అయితే బాబాయ్ మామూలుగా లేదు. అక్కడ మీకు చెప్పా కదా కోళ్ళ గురించి. ఆ కోళ్ళు అయితే ఈ ఊరే అనమాట, ఇది దింపే ఊరు పేరంటాలపల్లి అనేది. రేపు మార్నింగ్ అయితే ఈ ఊరు అయితే మీకు మంచి చూపిస్తా. ఒకసారి చూడండి. ఆ కోళ్ళు తీసుకెళ్ళడానికి అయితే ఆ ఊరి పిల్లలు అయితే వచ్చారు. ఆ క్లైమేట్ అయితే చూస్తూ ఉండండి. ఒకసారి చూడంగానే ఎమ్మడే చీకటి అయిపోయింది అనమాట. నేను వీడియో తీసి బోట్లో ఎక్కేంత టైం కూడా రాలేదు, ఎమ్మడే చీకటి అయిపోయింది. ఒకసారి మీరు చూడండి ఎలా ఉందో, ఎంత చీకటి అయిపోయిందో. ఉండండి ఒకసారి. ఈ లైట్ అయితే ఏంటంటే అవతల ఎదురు వచ్చే బోటికి ఒక సిగ్నల్ టైప్ అనమాట. నైట్ అయితే 10 అవుతుంది. చూశారు కదా పాపికొండలు దుప్పట్లు పట్టుకొని
ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ బోట్లో ఈరోజు నైట్ స్టేయింగ్ అయితే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మీకు చూపిస్తా. షేర్ సబ్స్క్రైబ్. ఇది ఈరోజు అయితే పాపికొండల్లోనే నైట్ టైం స్టేయింగ్. చూసారుగా, నాకు నిద్ర వస్తుంది. పండుకుందు లాగరా అమ్మా, చూపిద్దాం మన వాళ్ళకి. మనం హరీష్ ఏమైనా చెప్తావారా? ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా మా పోట్లు. మీరేం చేయాలంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మనోడు చెప్పింది కాబట్టి చేస్తారులే. ఓకే ఫ్రెండ్స్, టైం అయితే 11:30 అవుతుంది. రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ చూపిస్తా క్లైమేట్ ఎలా ఉంటుందో. హాయ్ గుడ్ మార్నింగ్. నైట్ అయితే మామూలు చలి కాదు. నైట్ ఇవన్నీ మన హరీష్ గారు అయితే. హరీష్ రై గుడ్ మార్నింగ్ చెప్పరా. చలి పెడుతుందిరా బాబా. ఒకసారి మన వాళ్ళకి గుడ్ మార్నింగ్ చెప్పు. రై పక్షులు చూడు. హరీష్ రై కుక్క గుడ్ మార్నింగ్ చెప్పరా. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. రై ఈరోజు నైట్ అయితే నిన్న నైట్ అంతా ఈ పడవలోనే పండుకున్నాం. బాగా నిద్ర పట్టిందారా రై? నేను బాగా పడండి. फोन में बढ़ दी. ఇట్నాడవరా ఇటు పో. అది కనిపిస్తుంది కదా, అదైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు. చూస్తున్నారు కదా ఎర్లీ మార్నింగ్ వెదర్ ఇలా ఉంది. పాపాయ్ కింద నుంచి పైకి వచ్చేప్పటికల్లా ఆయాసం వస్తుంది. ఇంకా అంత గుట్టు ఉంది, ఆ ఇంటికాడికి వెళ్ళాలి. పైన వాళ్ళ ఊరిది. గోదావరిలో పట్టిన ఫ్రెష్ చేప చూడడానికి చిన్నగా అనిపిస్తుంది కానీ దగ్గర 3 కేజీలు అయితే ఉంది. ఈ కుక్కపిల్ల అయితే మన హరీష్ గారు పెట్టనమాట. అసలుకి నేను వెళ్ళిన దగ్గరే చూసాను అనమాట. అసలు వాడు కుక్కపిల్లని వదిలిపెట్టట్లే. ఏంట్రా అంటే నాకు చాలా బాగా నచ్చిందిరా అనేసి అంటున్నాడు.
అరే బోర్డు ముక్కలు చైన్ దేవరా ఆ బోర్డు ముక్కలు ఈ అన్న పేరు అయితే బాబురావు, మన హరీష్ వాళ్ళ ఇంటి పక్కన ఉంటారు. ఆయన తయారు చేస్తున్నాడు కదా, అవి చిన్న చిన్న ఇల్లులు అనమాట, హార్ట్ టైప్ అనమాట. అవి తీసుకెళ్ళి అక్కడ పెరంటాల పళ్ళు అయితే అమ్మడం అయితే జరుగుతుంది. చూపిస్తాం మీకు అక్కడికి వెళ్ళాక ఎలా ఉంటాయో. హరీష్ వాళ్ళ ఇంటికి నుంచి అయితే నేను మా ఇంటికి బయలుదేరుతున్నా. వాళ్ళ ఇంటి పక్కన ఉన్న వేరే ఊర్లో ఉన్న పేరెంటాల పొలం చెప్పా కదా, అక్కడికైతే వెళ్తున్నాం. అక్కడ నుంచి మనకి టూరిజం ఉన్న బోట్లు ఉంటాయి కదా, ఆ బోట్ ఎక్కైతే నేను పోచవరం అయితే వెళ్తున్నా. మీకు చూపిస్తా, చెప్పా కదా పేరంటాలపల్లి శివాలయం వాటర్ ఫాల్స్ అని ఎలా ఉంటుందో ఒకసారి అయితే మీరు కూడా చూడండి. చాలా అయితే నాకైతే నచ్చింది, మీకు కూడా నచ్చుతుందని అయితే అనుకుంటా. చూడండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు మీకు కరెక్ట్గా చెప్పాలంటే టైం దగ్గర దగ్గర 11:30-12 అయితే అవ్వచ్చు. అయినా కానీ వెదర్ చూసారా, మంచు ఎలా, పొగ మంచు ఎలా కనబడుతుందో. ఇదన్నమాట పాపి కొండలు. అసలు చూడండి, ఆ కొండలు అయితే ఎంత దగ్గర కనిపిస్తున్నాయి కదా. మినిమం నేనున్న దగ్గర నుంచి అవతలొడ్డికి అయితే ఎట్లా చూసుకున్నా 2 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. చాలా డేంజర్ అనమాట. చూడండి ఒకసారి ఆ కొండలు అయితే ఏంటి, ఆ క్లైమేట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా పాపికొండలు అనేది మీరు చూడని వాళ్ళు అయితే ఒకసారి ఈ వీడియో చూసాక పాపికొండలకి అయితే ఒకసారి విజిట్ చేయండి. అసలు చాలా అంటే చాలా బాగుంటుంది, మీరైతే మర్చిపోలేరు. నేనైతే దానికి గ్యారంటీ ఇస్తాను. అది మీరు ఈ వెదర్లో ఈ టైంలో రండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి విజిట్ చేయండి. ఇక్కడ కనిపిస్తుంది వాటర్ ఫాల్స్ ఉంది కదా, అది 365 days అట్లా వస్తుంది. హరీష్, అది వాటర్ ఫాల్స్ సంవత్సరం మొత్తం వస్తాయి కదా, వర్షాకాలం ఇంకా బాగుంటాయి కదా, ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది కదా. అటు పోనీరా ఒకసారి, ఆ సౌండ్ భలే ఉంది. శివాలయం పైకిగా ఒక్కసారి ఈ చెట్టు చూడండి ఎంత ఉందో. ఏర్లు అక్కడ ఉన్నాయి, చెట్టు అక్కడ ఉంది, ఏర్లు ఇక్కడ ఉన్నాయి. సీసాలు కూడా కావాలన్నారు, చెప్పులు కూడా వండి మంచి పడ కోడి పుంజు
చేత పడుకో పండి ఇక ఈ పుంజు ఈ పెట్ట ఈ రెండైతే చూస్తున్నారు కదా. మనం పాపికొండలో వచ్చినాం, మీకు చూపించాం మా ఫ్రెండ్ విలేజ్ ఎలా ఉంటుందో మీకు చూపించా కదా. అయితే నేను వెళ్ళేటప్పుడు అయితే మా హరీష్ దగ్గర నుంచి ఓ పుంజుని ఓ పెట్టనైతే తీసుకెళ్తున్నా. అంటే ఫ్రీగే, నాకది మీకు కాదు. మీకు పందెం పుంజులు ఏమన్నా కావాలనుకుంటే కింద హరీష్ నెంబర్ ఇస్తున్నా, వాట్సాప్ నెంబరు. తనకు ఫోన్ చేసి ఒకసారి మాట్లాడచ్చు. తన దగ్గర చాలా అంటే చాలా రకాల పుంజులు ఉన్నాయి. హరీష్ ఏంటంటే సంక్రాంతికి పుంజులు పెంచి అమ్ముతూ ఉంటాడు, పందాలు కూడా వస్తూ ఉంటాడు అనమాట. మీకు ఎక్కడ తమిళనాడు నుంచి వచ్చిన పుంజులు కూడా మన దగ్గర హరీష్ దగ్గర అయితే ఉన్నాయి. ఒకసారి మీకు కింద నెంబర్ ఇస్తున్నా, ఆ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయ్యి హరీష్ని అయితే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. మీకు వాట్సాప్లో మీకు ఎలాంటి పుంజులు కావాలో చూస్తాడు, పంపిస్తాడు. సంక్రాంతికి అయితే మంచి మంచి పుంజులు మన దగ్గర అయితే మన దగ్గర చాలా కలెక్షన్ ఉన్నాయి. చిలక ముక్కు, చాలా డాగా అలాంటి నాకు కొంచెం పేర్లు తక్కువలే కానీ తెలియదు. కొంచెం మంచి మంచి పుంజులు, చాలా మంచి పుంజులు అయితే ఉన్నాయి. చాలా మీకు రీజనబుల్ ప్రైస్లోనే వస్తాయి. ఒకసారి మన హరీష్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. సంక్రాంతికి వెళ్ళా మనోడు మంచి మంచి పుంజులు తెప్పిస్తాడు. మీకు ఈ మధ్యలో ఏమైనా కావాలనుకుంటే హరీష్కి కాంటాక్ట్ అవ్వండి. గుడి ఆడికెళ్ళాడు అంటే మరి బోర్డులో పెట్టారా? షర్బత్ కూడా ఇక్కడ ఉన్నాయారా? షర్బత్ కూడా దొరుకుతుంది ఇక్కడ. మాక్టైల్స్ మరి మంచిది, మంచి కోసమే. రిటర్న్లో తీసుకుంది. అది పేరంటాల పల్లెలో అయితే శివాలయం ఉంది కదా, చెప్పా కదా మీకు. ఆ కనిపిస్తున్న శివాలయం. లాస్ట్ తొందర తమ్ముడు చాకున్నారా మరి కొన్ని చెప్పులే పోలమ్మా అదా మరి. చూసారు కదా ఫ్రెండ్స్, పాపికొండలు పేరంటాల పల్లె అయితే మీరైతే హ్యాపీ అయ్యారనుకుంటున్నాను. ఇక్కడ నుంచి అయితే నేను భద్రాచలం వెళ్ళడానికి అయితే, పోచవరం దాకా వెళ్ళడానికి అయితే టూరిస్టులు వచ్చిన బోట్లో అయితే వెళ్తున్నాను. ఎలా వెళ్తున్నానో ఆ బోట్ అయితే ఎలా ఉంటుంది అయితే
చూపిస్తాను. ఇప్పుడైతే నేను బోట్లోకి అయితే ఎంటర్ అయిపోయాను. బోట్ పైకి వెళ్తా, ఒకసారి చూడండి. అందరూ ఇప్పుడు లంచ్ అవర్ కాబట్టి అందరూ కింద లంచ్ చేస్తున్నారు. పైన అయితే ఎవరు లేరు, నేను ఒక్కనే ఉన్నా. ప్రశాంతంగా చూసారు, అందరూ అయితే కింద ఉన్నారు. చూపిస్తా అందరినీ. మీలో ఎవరైనా ఎప్పుడైనా బోట్ ఎక్కిన వాళ్ళు అయితే ఒకసారి అయితే వచ్చి పాపికొండలు అయితే ఒకసారి విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది, నాది హామీ. ఒక్కసారి అయితే పాపికొండలు అయితే విజిట్ చేయండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనమైతే పోచవరం అయితే వచ్చేసాం. ఇక మన ఇంటికైతే బయలుదేరుతున్నాం. చూస్తున్నారు కదా, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ మంచి మంచి వీడియోస్ మేము ముందుకైతే తీసుకొస్తాను. ఇట్లు మన భద్రాద్రి ఆటో వాళ్ళ. లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీరు మాకు సపోర్ట్ చేస్తే మీ ముందుకు మంచి మంచి వీడియో